ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలండి. నా పేరు సురేష్ బాబు. నేను ఇప్పుడు ఒక మొక్కజొన్న పండిస్తున్న ఒక యువ రైతు మొక్కజొన్న పొలంకి వచ్చానండి. తను అప్సా 80 వాడడం జరిగింది. ఒకసారి తను ఈ అప్సా 80 వాడడం వల్ల మొక్కజొన్నలలో కలిగిన లాభం ఏందనేది ఒకసారి యువ రైతు వివరిస్తారు. మీ పేరండి? నమస్కారం సార్. నా పేరు బాలరాజ్, కల్లెపల్లి బాలరాజ్. ఓకే. విలేజ్ కాసంపేట. ఓకే. డిస్ట్రిక్ట్ కరీంనగర్. మండలం ఏ మండలం వస్తుంది? మండల్ గన్నేరవరం సార్. ఓకే. 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 ఈ అప్సా 80 మీకు ఎట్లా తెలిసింది? దీని పరిచయం ఎట్లా? సార్ నేను యూట్యూబ్లో చూసి సార్ మీ నంబరు నేను ఫాలో చేసి మీకు ఫోన్ చేసిన సార్. ఓకే. ఫోన్ చేస్తే అంతా మీరు చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత అంతా వచ్చి తీసుకున్నా సార్. నేను ఓకే. తీసుకుని వచ్చి పోయిన సంవత్సరం పత్తికి వాడిన, వరికి వాడిన. ఓకే. ఇప్పుడు పత్తి మక్కకు వాడుతున్నా, మళ్ళీ పత్తి అడిగే మక్క పెట్టిన. ఓకే. మొక్కకు సుతం వాడిన. ఓకే. మీరు ఇప్పుడు పత్తికున్ను వరికి వాడినంటారు కదా, మీకు అంటే ఎట్లా మీకు దాంట్లో లాభాలు ఏమి వచ్చినాయి మీకు? లాభాలు ఏంటంటే సార్, నేను అప్సా వాడక ముందు 80 వరిలో ఒక మడి పెట్టుకున్నా, 2 క్వింటాల నర వెళ్ళినాయి. ఇప్పుడు ఒక 4 క్వింటాలు వెళ్ళినాయి బట్లు. అంటే అప్సా వాడక ముందు ఆ మడిలో మీకు 2.5 క్వింటాల బట్లు బియ్యమైనాయి. ఇప్పుడు అదే మడిలో మీరు అప్సా వాడడం వల్ల 4 క్వింటాలు అయినాయి. 4 క్వింటాలు అయినాయి. అయితే ఏంటంటే అప్సా 80 తోటి మనకు చాలా లాభం ఉంది. ఓకే. గ్రోతింగ్ మంచిగా వచ్చింది, దంటు మంచిగా వచ్చింది, కర్ర బాగుంది. ఓకే. అందుకు అదే విధంగా మక్కకు సుతం సారు, మక్కకు స్టార్టింగ్ లా పిండిలా కలిపిన, ఇది ఫర్టిలైజర్ మందుల అందులో కలిపేసిన తర్వాత మళ్ళా మన గడ్డి మందుల ఈ మొగ్గి పురుగుల అప్సా 80 కలిపిన, అది స్ప్రే చేసిన. మళ్ళీ మొగి పురుగు సుతం మళ్ళీ గోళీలు అయితే సుతం అందులో సుతం వేసిన. చాలా గ్రోతింగ్ వచ్చింది, చాలా రిజల్ట్ బాగుంది సార్. అందుకు అప్సా 80 తోటి చాలా లాభాలు ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు ఈ అప్సా 80 వాడుకుంటే చాలా బాగుంటది. ఓకే. ఓకే. ఇప్పుడు తక్కువ అవుతుంది, రాబడి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ చేనుకు ఎన్నిసార్లు వేసిండ్రు అడుగు ఫర్టిలైజర్? సారు ఒకటేసారి వేసిన. ఇప్పుడు 2 సార్లు వేసిండ్రు. 2 సార్లు. ఫస్ట్ టైం వేసిన, ఇప్పుడు 20 తర్వాత ఇప్పుడు యూరియా వేసిన సార్. ఇప్పుడు దీనికి స్ప్రే ఎన్నిసార్లు చేసిండ్రు? స్ప్రే ఒకటేసారి గుళికల మంది వేసిన సార్ మొన్న. ఓకే. ఏదైనా పురుగు ఉందా దీనికి? పురుగు ఉండే సార్, అంతా తేలిపోయింది. ఇప్పుడు మంచిగా నీట్గా ఉంది కదా చేను? నీట్గా ఉంది సార్. కింద కూడా గడ్డి మందులు కూడా వాడినరా? గడ్డి మందులు సుతం వాడిన. గడ్డి సుతం ఉందా సార్? లేదు, గడ్డి బిల్కుల్ లేదు. గడ్డి మొత్తం ఒక గడ్డి పోస కూడా లేదు కదా? లేదు. బాగుంది అట్లా. ఓకే. అంటే ఇప్పుడు మొక్కజొన్నలో వాడితే మీకు ఏమనిపిస్తుంది? అంటే దీన్ని వాడడం వల్ల చాలా నాకు హ్యాపీగా ఉంది సార్ అప్సా 80 తోటి. అంటే ఇప్పుడు కింద కర్ర ఏమన్నా మీకు? కింద కర్ర కొంచెం దొడ్డుగా వస్తుంది మనకు. ఈ అప్సా 80 వల్ల మనకు గాలి వల్ల లేచిపోవడం లేదు, మనకు కర్రను పట్టుకొని మంచిగా ఉంటుంది. అంటే స్ప్రే చేస్తే మంచిగా ఇముడుతుంది అన్నట్టు. ఓకే. మామూలుగా అయితే జారిపోతుంది. ఓకే. ఓకే. అయితే అప్సా 80 తోటి ఆకు మీద మంచిగా పట్టుకొని ఉంటుంది, మళ్ళీ కర్రకు సుతం ఏరుకు పట్టుకొని ఉంటుంది. ఓకే. మీరు పిండిలో వాడినప్పుడు కూడా భూమిని గుల్లపరుచుకొని మీరు ఇచ్చే ప్రతి పోషకం కూడా చెట్టు వేరుకు తీసుకుపోయే గుణం ఉంది సార్. ఓకే. 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 థ్యాంక్ యూ బాలరాజు గారు. థ్యాంక్ యూ. రైట్.